సార్ ఏంటి ప్రభుత్వాలు పేదవాళ్లకు రక్షణగా ఉండాలి. ప్రభుత్వాలు పేదల భూములకు రక్షణ కల్పించాలి. ప్రభుత్వాలే మీరు సాగు చేసుకోండి, పేదవాళ్ళు మీ భూమి సాగు చేసుకొని బ్రతకండి అని ఇచ్చిన భూముల్ని కూడా మళ్ళీ ప్రభుత్వాలే లాగేసుకొని కంపెనీలకు ఇచ్చేస్తే ఎవరు దిక్కు, ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఈ రోజు కేసు గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నో 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 నరసింహరావు గారు, అలా కాదు. ఇది ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరేమన్నారు, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలకి కొన్ని భూములు ఇచ్చి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచాలి అనేది ప్రభుత్వం యొక్క మ్యాండేట్. నార్మల్ గా ఓట్లేసి గెలిపించేది ఎందుకు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 11 లక్షల ఎకరాల హెక్టార్ల భూమి, ప్రభుత్వ భూమిని పరిరక్షించమని మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. అల్టిమేట్ గా ప్రభుత్వ స్థలాలకి అధిపతి, ప్రభుత్వ స్థలాలని పరిరక్షించాల్సింది, ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వ ఆస్తిని పరిరక్షించాల్సింది ప్రభుత్వాలు, కస్టోడియన్. ఇప్పుడు మీరు కట్టుకున్న ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, మీ ఇల్లు మీరు పరిరక్షించుకుంటారు. ఇప్పుడు మీ ఇంటికి పెట్టగోడ ఎవడన్నా ఒక పక్క ఇంట్లో ఆక్రమించుకుంటే మీరు ఊరుకుంటారు, ఆ కర్ర పట్టుకుని వెళ్తారు, లేకపోతే కోర్టుకి వెళ్తారు, లేదా గొడవ దిగుతారు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పెట్టగోడ దాటి ఎవడైనా ఒక చిన్న మొక్కేసినా మనం ఊరుకోం, ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ. బట్ తల్లిదండ్రి దిక్కు దివాను లేని ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయంటే అవి ప్రభుత్వ ఆస్తులే. ప్రభుత్వ ఆస్తులకి అమ్మా నాన్న ఎవరు ఉండరు, దానికి దిక్కు దివాను లేని ఆస్తులు అవన్నీ. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నరసింహరావు గారు ఒక 100 ఎకరాలు ప్రభుత్వం భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు పలానా వాడు, వెళ్ళి ఫైట్ చేద్దాం రండి అంటే ఏమంటారు? బాబాయ్ నాకు చాలా పనులు ఉన్నాయి, నేను ఆ ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే నేను ఆడొచ్చేది, నాకేం పని పాట లేదా అంటారు. అదే మన ఇంట్లో ఒక చిన్న ఎకరం, ఒక చిన్న సెంటు భూమి, అయితే ఒక ఈ గజ స్థలం ఎవడో ఆక్రమించుకుంటే మన ప్రాణాలకైనా తెగించి పోరాడతాం. కరెక్ట్. సో ఇది రాజకీయ నాయకుల పాలిట వరం అయిపోయింది. ఈ లీనియంట్ యాటిట్యూడ్ పబ్లిక్ పట్టించుకోని కారణంగా, పబ్లిక్ దీన్ని ఒక ఇష్యూగా చూడని కారణంగా ఇది ప్రభుత్వాలకి ఒక బిగ్ అసెట్ అయిపోయింది. ఈ 11 లక్షల ఎకరాల రమారమి ఉన్నటువంటి హెక్టార్ల ప్రభుత్వ భూమి, ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పేద ప్రజల పేర్లు చెప్పి, డెవలప్మెంట్ పేర్లు చెప్పి, కంపెనీలకు ఇస్తున్నామన్న పేర్లు చెప్పి కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి ఆస్తి మాఫియా ఏదైనా ఉంది అంటే అది ప్రభుత్వ భూమి బదలాయింపు. ఈ రోజు జరిగినటువంటి కేసు ఏంటి అంటే, ఈ రోజు మా ఫైటింగ్ మా పార్టీ ఫైటింగ్ ఏంటి అంటే, నువ్వు నీతులు చెప్పే ప్రభుత్వాలు పేద ప్రజలను అడ్డం పెట్టుకొని వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని కంపెనీలకి ఎలా దారాదత్తం చేస్తున్నాయి అని చెప్పడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కేసు. 2019వ సంవత్సరంలో కొలిమిగుండ్లలో రామ్కో సిమెంట్ అనేటువంటి ఒక కంపెనీ, అది చెన్నైకి సంబంధించినటువంటి కంపెనీ, రామ్కో సిమెంట్ గా రూపాంతరం చెందినటువంటి కంపెనీ. ఒక దానికి కర్త కర్మ క్రియ గత ప్రభుత్వంలోనూ 2019 జనవరి ప్రాంతాల్లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ దే ఆర్ బ్యాక్డ్ విత్ ది కంపెనీ. సబ్సిక్వెంట్ గా ద సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ వాజ్ ఎక్స్టెండెడ్ బై జగన్మోహన్ రెడ్డి ఆల్సో. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పర్సనల్ గా కొలిమిగుండ్లలో ఉన్నటువంటి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్లి కొలిమిగుండలో ఉన్న ఫ్యాక్టరీ చేసిన ఫెలిసిటేషన్ లో పాల్గొని వాళ్ళతో ఒక డే మొత్తం కలిపి పెద్ద మీటింగ్ పెట్టాడు మన రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. వీళ్ళకి ఈ అనుబంధంతో ఏమైపోయింది, ఈ రోజు ఒక లోకల్ ఎమ్మెల్యే అండ్ లోకల్ ఎమ్మెల్యే, కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్లు, పొలిటీషియన్స్, వీళ్ళందరూ ఒక సిండికేట్. నరసింహరావు గారు ఒక సిండికేట్ అయిపోయి, ఈ సిండికేట్ వాళ్ళు ఏం చేశారు అంటే, ఇదిగో ఈ రోజు ఆన్ పేపరు ఒక 2000 మందికి మనిషికి ఎకరం చొప్పున, లేకపోతే 1.5 సెంట్లు అంటే ఒక ఎకరం 50 సెంట్లు చొప్పున ఒక 2000 మందిలో 1500 మందిలో బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేస్తారు. ఏది అసైన్మెంట్ కోసం అని. ఈ బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేసే ఈ లిస్ట్ అంతా ఎవరు ఇస్తారంటే లోకల్ ఎమ్మెల్యే ఇస్తాడు, తహసీల్దార్లకి, ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి. He will only facilitate the list of assignment holders who are eligible అని. ఈ లిస్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా అప్రూవ్ చేస్తుంది గవర్నమెంట్. ఎవరు గవర్నమెంట్ అంటే కలెక్టర్, తహసీల్దార్ ఆ ప్రపోజల్ పంపిస్తాడు,
కలెక్టర్ అసైన్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవ్ చేస్తారు. ఈ ఈ అసైన్మెంట్ హోల్డర్లకి అసైన్మెంట్ భూమి ఇస్తున్నామన్న సంగతి అసైనీస్ కి తెలియదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ నోటీస్ లో ఉండదు. ఇదంతా పేపర్ వర్క్ జరిగిపోతా ఉంటది అండర్ గ్రౌండ్ లో. అండర్ గ్రౌండ్ లో ఇప్పుడు ఎమ్మెల్యే ప్రపోజ్ చేస్తాడు, ఎమ్మెల్యే ప్రపోజ్ చేసినటువంటివి సేమ్ లిస్ట్ తహసీల్దార్ అప్రూవ్ చేస్తాడు, ఆయన పైన ఉన్నటువంటి ఆర్డీఓ అప్రూవ్ చేస్తాడు, ఆయన పైన ఉన్నటువంటి కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు. ఈ అసైన్మెంట్ హోల్డర్లు అందరూ ఈ రోజు అసైన్మెంట్ అయిపోతుంది ఆన్ పేపర్. రేపు సాయంత్రానికి ఈ అసైన్మెంట్ హోల్డర్లు అందరూ వచ్చి సేల్ డీడ్లు చేసేస్తారు. వన్ డేలో ఎవరికి సేల్ డీడ్ చేస్తారు? వన్ డే ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్కో సిమెంట్ సేల్ డీడ్లు చేసేస్తారు. ఈ సేల్ డీడ్లు చేసినందుకు గాను వీళ్ళు 10, 12, 50,000, 25,000 తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళకేం తెలియదు పాపం, పేదవాళ్ళు కదా. మా పేరు మీద భూమి ఉందన్న సంగతి తెలీదు, మాకు అసైన్మెంట్ ఇస్తున్నారన్న సంగతి తెలీదు. అరే ఎవరో ఎమ్మెల్యే గారు చెప్పారు, ఎవరో మన 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 పెద్ద ఆయన చెప్పాడు, మన కుల పెద్ద చెప్పాడు, మన అందరం అంటే వెళ్ళి రిజిస్టర్ లో సంతకాలు పెడితే తలా 50,000 ఇస్తారంట అంటే పేదవాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళిపోయి సంతకాలు పెడతారు రిజిస్టర్ ఆఫీస్ లో. రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టడం తప్ప వాళ్ళు దేని మీద సంతకం పెడతారో వాళ్ళకి తెలీదు, వాళ్ళు దేనికోసం సంతకం పెడతారో వాళ్ళకి తెలీదు, అసైన్మెంట్ ఎప్పుడు జరిగిందో తెలీదు. దీనికి ఫెసిలిటేట్ చేసేది తహసీల్దారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, కలెక్టర్, రిజిస్ట్రార్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్. వీళ్ళు ప్రభుత్వ భూముల మొత్తాన్ని సేల్ డీడ్లు చేయకూడదని 22A లిస్ట్ లో పెట్టి వాటిని ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టాల్సినటువంటి బాధ్యత కలెక్టర్ది. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టడం, ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టకపోయినా ఆన్లైన్ ఎంట్రీ చూసి ఆన్లైన్ లో ఇది ప్రభుత్వ భూమి ఉంది, డి పట్టా ఉంది, దీన్ని రిజిస్టర్ చేయడం కుదరదు అని చెప్పడం సబ్ రిజిస్ట్రార్ పని. సబ్ రిజిస్ట్రార్ ఆ మాట చెప్పడు. సబ్ రిజిస్ట్రార్ ఆ మాట చెప్పకుండా ఏం చేశారు, ఒక జడ్జిమెంట్ ఒకటి ఉంది నాకు తెలిసి 2006లో 2007లో కంబైన్డ్ స్టేట్ లో ఏపీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని జడ్జిమెంట్ ఇచ్చింది అంటే, ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రార్ దగ్గర పెట్టినప్పుడు రిజిస్ట్రార్ దాన్ని రిఫ్యూజ్ చేయకుండా ఆయన ఒక స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేస్తూ ఇది ప్రభుత్వ భూమి అయితే నేను రిజిస్టర్ చేయను అని స్పీకింగ్ ఆర్డర్ పాస్ చేయాలి తప్ప ఈ కెనాట్ రిఫ్యూజ్ టు సే దట్ ఐ విల్ నాట్ రిజిస్టర్ ఇట్ అని అనకూడదు అనే ఒక జడ్జిమెంట్ ని బేస్ చేసుకొని మీరు చూడండి, ఈ రామ్కో సిమెంట్ లో సేల్ డీడ్లు అయిన ప్రతి ఒక్క దాంట్లో ఆ జడ్జిమెంట్ కాపీ ఉంది. అంటే వాళ్ళు ఒక ఇన్ ఆర్డర్ టు సేవ్ దేర్ స్కిన్, రేపు పొద్దున ఎవరైనా ప్రశ్నిస్తారేమోనండి, మాకేం తెలుసండి 2006లో ఏదో పిచ్చి జడ్జిమెంట్ ఒకటి ఉందండి రిజిస్టర్ రిఫ్యూజ్ చేయొద్దని, అది బేస్ చేసుకుని మేము రిజిస్టర్ చేసామని చెప్పడం కోసమని 2,000 ఎకరాలు ఇంచుమించుగా రమారమి అసైన్మెంట్ హోల్డర్ల చేత సేల్ డీడ్లు చేయించుకొని ఆ సేల్ డీడ్లో చేయించుకున్న దాంట్లో ఇప్పుడు లైమ్ స్టోన్ లిఫ్ట్ చేస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నటువంటి అవినీతి భాగవతం ఇది. ఓకే ఓకే, ఇప్పుడు ఆ మైన్ చేసిన దానికి సంబంధించిన రెవెన్యూ కూడా గవర్నమెంట్ లేదు, డైరెక్ట్ గా వాళ్ళ ప్రాపర్టీ అయిపోయింది కదా, రామ్కో సిమెంట్ ప్రాపర్టీ అయిపోయింది కదా. ఇంకొక ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఉంది ఇక్కడ. జీవోఎంఎస్ నెంబర్ 3, 4, 5, 6 ద్వారా ఇంచుమించుగా ఈ భూమికి సంబంధించినవన్నీ కూడా లైమ్ స్టోన్ లిఫ్ట్ చేయడానికి 50 సంవత్సరాల పాటు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు వీళ్ళకి. ఓ మై గాడ్, అసైన్ ల్యాండ్ లో వాళ్ళకి తెలియకుండా, అసైనీలకు తెలియకుండా 50 సంవత్సరాల లైమ్ స్టోన్ కి పర్మిషన్ ఇచ్చేసారు. These are not assignment land at the time of granting permission. Because assignment lands converted into sale deeds. Okay. Sale deeds అయిపోయిన తర్వాత this is my own property. I purchased it from the assignees. Okay. సో ఈ అసైన్మెంట్ దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు ఏం చేశారు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి లైమ్ స్టోన్ అప్రూవల్ తీసుకున్నారు. అప్రూవల్ తీసుకున్న కాపీ, సేల్ డీడ్స్ మొత్తం కలిపి క్లైమేట్ కంట్రోల్ కి కేంద్ర ప్రభుత్వానికి పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి లిఫ్టింగ్ ఆఫ్ లైమ్ స్టోన్ కి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారు. ఓ మై గాడ్. అంటే ఒక ఎకరం 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న ప్రభుత్వ స్థలం లీజుకి ఇస్తే మళ్ళీ ఏదో ఒక రోజున లీజు క్యాన్సిల్ అవుతుంది, లీజు గవర్నమెంట్ దే అవుతుంది. అలా కాకుండా వాళ్ళ సొంత ఆస్తిగా చేసుకోవడానికి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా 10,000కి 50,000కి ఇచ్చి కొనుక్కొని అధికారులకు ఏముంది, తహసీల్దార్కి 1 కోటి రూపాయలు, సబ్ రిజిస్ట్రార్కి 1 కోటి రూపాయలు, ఆర్డీఓకి 5 కోట్లు, కలెక్టర్కి 10 కోట్లు ఇచ్చేస్తే అయిపోయా. 2,000 ఎకరాలు అంటే 200 కోట్ల రూపాయల ఆస్తి సింపుల్ గా ఒక 10-15 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ప్రాపర్టీ అయిపోతుంది. రేపొద్దున క్లైమేట్ కంట్రోల్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ వాళ్ళు ఇది నీ సొంత భూమి కాబట్టి నువ్వు లిఫ్ట్ చేసుకోమని చెప్పేసి నీకు పర్మిషన్ ఇస్తారు, నువ్వు ఎంత దూరం లిఫ్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ అ కాన్స్పిరసీ ఈస్ గోయింగ్ ఆన్ నరసింహరావు గారు. దీన్ని ఆపాల్సింది ఎవరు? ప్రభుత్వాలు.